అంచనా కరెక్ట్ అయితే ఆ నందిని ఇప్పుడు కూడా ఏదో విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్లాన్లు ఆలోచిస్తూ ఉండొచ్చు అజ్జి. తనని మనం గుర్తుపట్టడం ఎలా? మేడం గారు ఫోటో ఇచ్చారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా కిడ్నాప్ చేయాలి. సరే అన్నా. ఆ నందిని ఇంత చేస్తుంటే మనం మాత్రం చూస్తూ సైలెంట్ గా ఎందుకు ఊరుకుంటాం లోకి? అసలు ఆ దమయంతిని ఇంట్రాగేట్ చేసి నిజం చెప్పిస్తే నందిని బాగోతం మొత్తం బయటపడుతుంది కదా లోకి. ఆ ప్రయత్నం కూడా చేశాను తాతయ్య. దమయంతిని ఎన్ని విధాలుగా ప్రశ్నించినా తన నోటి నుంచి చిన్న క్లూ కూడా రాబట్టలేకపోయాను. అసలు ఏ మాట బయటికి రావట్లేదు. బావ కేసు విషయంలో నందినియే దోషి అనే పూర్తి సాక్ష్యాలతో అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. ఆఖరి నిమిషం వరకు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. కానీ సడన్ గా దమయంతి ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కనీసం దమయంతి ద్వారానైనా నందిని ఏంటో గ్రానీకి తెలిసిలా చేద్దాం అనుకుంటే ఆ దమయంతి నందిని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. ఏ చిన్న క్లూ కూడా బయటికి రాకుండా ఇలా జాగ్రత్త పడుతుందంటే అంతకు మించి వేరే పెద్ద నేరం చేసే ప్లాన్లో ఉన్నట్టు అర్థం. నా దగ్గర డబ్బులున్నాయి, పల్లి చిక్కి కొనుక్కొని తింటే ఇంటికెళ్దాం. సరే. చూడ్లోకి ఆ నందిని నెక్స్ట్ ఎలాంటి ప్లాన్ వేయబోతోందో మాకంటే కూడా నువ్వే ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లోనే నందినితో పాటు ఉంటున్నావు కాబట్టి. ఇక నుండి నందిని ప్రతి మూవ్మెంట్ ని అబ్జర్వ్ చేయలోకి. వీలైనంత వరకు మన జాగ్రత్తల్లో మనం ఉండడం ఎంతో అవసరం. రేయ్, పాప వస్తుంది. ఎవ్వరు చూడకముందే ఆ పాపను కిడ్నాప్ చేసి వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. ఓకే, నువ్వు వెళ్ళి బండి రెడీ చేయి. అలాగే అన్నా. నువ్వురా. సరే లోకి, ముందు నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే తాతయ్య, ఉంటాను. ఓకే. అజ్జి అజ్జి లక్ష్మి, ఏమైంది అజ్జి? లక్ష్మి, ఏమీ లేదు. హాస్పిటల్కి వెళ్తాం పదా. వద్దులోకి, ఏమీ లేదు, పర్వాలేదు. ముందటి రండి. అలా కూర్చో. రండి. రా కూర్చో. ఓకేనా అజ్జి? తాతయ్య జాగ్రత్తగా చూసుకోండి. సరే. లక్ష్మి, ఏమైనా టాబ్లెట్ తేనా? అవసరం లేదండి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? పల్లి చిక్కి కొనుక్కొని తింటూ ఇంటికెళ్తాం. సరే, నేనే కొనిచ్చి నేనే మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను. వద్దు, నేను మీతో రాను. అలా అనకూడదు. మీరు ఇక్కడే ఉండండి, పాపకు పల్లి చిక్కి కొనిచ్చి తీసుకొస్తాము.
ఏ నన్ను వదిలిపెట్టి ఈషా నన్ను వదిలిపెట్టు ఈషా ఈషా సంధ్య ఆ ఎంతసేపు ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతున్నానండి. ఎక్కడికో ఏంటో చెప్పరు గాని రెడీ అవ్వమని మాత్రం హడావిడి చేస్తున్నారు. అరే ఇంత టైం అవుతోంది, ఈషా ఇంకా రాలేదేంటి? వచ్చేసావా? ఇంకా ఈషా రావడమే లేట్. ఇంత హడావిడి చేస్తూ అర్జెంటుగా రెడీ చేయించారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు సంధ్య, వారం రోజుల నుంచి ఈషా ఎగ్జిబిషన్ తీసుకెళ్లమని గొడవ చేస్తోంది. ఏ రోజు ఆ రోజు ఏదో పని ఉండడం వల్ల తీసుకెళ్ళడం కుదరట్లేదు. ఈ రోజు ఈషాని బాధ పెట్టకూడదని ఎలాగైనా సరే ఎగ్జిబిషన్ తీసుకెళ్లాలని ఫిక్స్ అయిపోయానంతే. ఈ రోజు తీసుకెళ్లాలని నిన్నే నిర్ణయించుకున్నా, ఈషాకి చెప్పలేదు. ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నా అనే విషయం తెలియగానే సర్ప్రైజ్ అవుతుంది. అవునండి, ఈషా ఎంత సంబరపడిపోతుంది. ఈషా ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? టైం 4:30 అయింది. ఈ పాటికి ఇంటికి రావాలి కదా. ఈ మధ్య మీ ముద్దుల కూతురికి ఫ్రెండ్స్ ఎక్కువయ్యారులేండి. వాళ్లతో కబుర్లలో ఉంటే ఈ ఇల్లు, మమ్మీ, డాడీ ఎవరు గుర్తురారులేండి. మెల్లిగా వస్తూ ఉంటుంది. వెంటనే ఈషా మమ్మీకి డాడీకి ఈషాని ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్పాలి. పద. టైం 4:45 అయింది. ఇంకా ఈషా ఇంటికి రాలేదు. నాకెందుకు అనుమానంగా ఉంది. ఓసారి వెళ్ళి స్కూల్ దగ్గర చూసొస్తాను. నేను వస్తాను. పద. అంకుల్ అంకుల్ అంకుల్. ఏంటమ్మా స్వీటీ, ఇద్దరే వచ్చారు. మా ఈషా ఏది? అంకుల్ ఈషాని ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయారు. ఈషాని తీసుకెళ్లిపోవడం ఏంటమ్మా? అవునంటీ, మేం పల్లి చిక్కి కొనుక్కోడానికి వెళ్తుంటే ఎవరో ముగ్గురు అంకుల్స్ వచ్చి ఈషాన్ కార్లో తీసుకెళ్లిపోయారు. మేం వద్దని చెప్తున్నా కూడా వినకుండా అలాగే తీసుకెళ్లిపోయారు. వినోద్, నాకెందుకు భయంగా ఉంది. ఈషాని ఎవరో తీసుకెళ్లిపోవడం ఏంటి? ఇంతకీ ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? నాకు కూడా అర్థం కావట్లేదు సంధ్య. అమ్మా, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అలాగే అంకుల్. వెళ్ళండి. వినోద్, నాకు చాలా భయంగా ఉంది. సంధ్య, నువ్వేం భయపడకు. అసలు ఈషాన్ ఎవరు తీసుకెళ్లారు ఏంటో ముందెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నేను వస్తాను వినోద్. పద పద. నేను మళ్ళీ మీతో పాటు తిరిగి ఆ ఇంటికి వస్తే పాత వినోదులా మారిపోతానేమోనని భయం. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను. కష్టపడి రూపాయి సంపాదించడం ఎలాగో తెలియకుండా బతికాను. కానీ ఇప్పుడు నేను కష్టపడి మాత్రమే బతకాలనుకుంటున్నాను అమ్మా. ఎన్ని విధాలుగా ట్రై చేసినా వినోద్ ఇంటికి రావడం లేదు. అసలేం చేయాలి? రంగమ్మా, తలనొప్పిగా ఉంది,
కాస్త కాఫీ తీసుకురా. రోజీ, అదేంటి నువ్వు కాఫీ తీసుకొచ్చావు? రంగం ఏమైంది? లోపల ఉందమ్మమ్మా, కానీ మీ మాటలు వినగానే నా చేతులతో కాఫీ చేసి తీసుకొచ్చాను. తాగమమ్మా. ఏంటమ్మమ్మా, ఎప్పుడూ లేనంత డల్గా ఉన్నావు? బిజినెస్లో ఏదైనా లాస్ వచ్చిందా? ఈ రోజు లైఫ్లోనే లాస్ అన్న మాట వినడం గానీ చూడడం గానీ జరగలేదు. మరి ఎందుకంత డల్గా ఉన్నావు? పోనీ అజ్జి వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? చచ్చా, అలాంటిదేం లేదు. మరేమీ లేకుండా ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వు అలా డల్గా ఉంటే నేను చూడలేను. వినోద్ నా కళ్ళ ముందు లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ బాధ అంతా. ఓహో, ఈ ఏడుపంతా మనవడి కోసమా? వినోద్ని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని నేను మీ అమ్మ కలిసి ఎంతో బ్రతిమాలాం. కానీ వినోద్ మాత్రం పంతంతో ఉన్నాడు. ఇక్కడికి రానని చెప్పాడు. ఏంటి, నువ్వు అమ్మ కలిసి అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్లారా? అవును రోజీ. నేను ఒక్క గంట ఇంట్లో లేకపోయేసరికి నాకు చెప్పకుండా వీళ్ళు ఏదేదో చేస్తున్నారేంటి? ఇక నుంచి ప్రతి నిమిషం వీళ్ళని అబ్జర్వ్ చేయాలి, లేదంటే నా ప్లాన్ మొత్తం పాడు చేసేలా ఉన్నారు. వాడింత కఠినంగా ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. ఒకప్పుడు నేనేం చెప్పినా దానికి ఎదురు చెప్పకుండా చేసేవాడు. ఆ పని చేయడం ఇష్టం లేకపోయినా సరే నేను చెప్పానని చేసేవాడు. కానీ ఇప్పుడు ఇన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగినా వాడెందుకు రావడం లేదో నాకు అర్థం కావడం లేదు. గ్రానీ, అన్నయ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళాక బయట జీవితానికి బాగా అలవాటు పడినట్టున్నాడు. అంతేకాదు, మనం ఆ రోజు ఇంటి నుండి బయటికి పంపినప్పుడు చాలా ఫీల్ అయినట్టున్నాడు. అందుకే ఇంటికి రమ్మన్నా రాలేకపోతున్నాడు. అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు కోరుకున్నట్టే అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అన్నయ్యని ఒప్పించి ఏదో ఒక విధంగా ఇంటికి తీసుకొచ్చి నీ బాధను తీరుస్తాను. నన్ను నమ్ము. రోజీ, నువ్వు నిజంగా తీసుకొస్తావా? తీసుకొస్తానమ్మమ్మా. అన్నయ్య ఇక్కడికి రావాల్సిన టైం వచ్చినప్పుడు నేనే రప్పిస్తాను. అంతవరకు నువ్వు అన్నయ్య వస్తాడన్న నమ్మకంతో ఉండు. అమ్మా, 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 అమ్మా! భార్గవి, ఏంటిలా ఉన్నావు? ఏమైంది? ఈశాన్ ఎవరో కిడ్నాప్ చేశారంట. భార్గవి, ఏం నువ్వు చెప్పేది? ఈశాన్ని కిడ్నాప్ చేయడం ఏంటి? అవునమ్మా, సంధ్య వినోద్లు కలిసి ఈషా కోసం వెతుకుతున్నారని ఆ ఇంటి ఓనర్ ఫోన్ చేసి చెప్పాడు. అసలే వినోద్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మధ్యలో ఈశాని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో! సరే, నేను రోజీ కలిసి వినోద్ దగ్గరికి వెళ్తా. వస్తాం భార్గవి. అలాగే రోజీరా. ఇంటికి తాళం వేసుంది. వినోద్, సంధ్య ఇంకా పాపను వెతికే పనిలోనే ఉన్నారా? ఎక్కడెక్కడని వెతుకుతున్నారో ఏంటో.
ఫోన్ చేస్తాను. అమ్మమ్మా వినోద్, సంధ్య, రా. వినోద్, ఆ? ఈషా గురించి ఏమైనా తెలిసిందా? చెప్పు వినోద్, అసలు ఈషాని కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా లేదా? అసలు ఏం జరిగిందిరా? ఈషా గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదమ్మమ్మా. అసలు ఈషాని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందిరా? అమ్మమ్మ, అన్నయ్యకి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, ఎవరితోనైనా ఈ మధ్య గొడవలు పడ్డాడేమో. అలాంటిదేం లేదమ్మమ్మా. నాకు ఏ శత్రువులు లేరు. అంతా ఎంక్వైరీ చేశారా? స్కూల్ దగ్గర చుట్టుపక్కల అంతా వెతికారా సరిగ్గా? అంతా వెతికాం, అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాం, కానీ ఈషా గురించి ఏమీ తెలియలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదరా. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చానమ్మమ్మా. ఈషా గురించి తెలియగానే ఫోన్ చేస్తామన్నారు. ఛ! ఏంట్రా వినోద్ ఇదంతా? మన ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నిన్నేదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఏ తప్పు చేయకుండానే అరెస్ట్ అయ్యావు. ఇప్పుడు ఈషా కిడ్నాప్. ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను రా. నువ్వు నీ భార్య పిల్లలతో కలిసి సంతోషంగా ఉండటం నా కళ్ళారా చూసుకోవాలన్న ఆశతో ఎన్నోసార్లు నిన్ను తిరిగి ఇంటికి రమ్మంటే రానని చెప్పావు. ఇంత బాధలో కూడా నువ్వు నాకు దూరంగా ఎక్కడ ఉండటం వద్దు వినోద్. ఇంటికెళ్దాం పదండి. అమ్మమ్మేంటి అన్నయ్యని తిరిగి ఇంటికి రమ్మంటుంది? ఈషాని కిడ్నాప్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా మన కుటుంబానికి సంబంధించిన శత్రువులే అయి ఉంటారు. నా అంచనా ప్రకారం ఈషాని కిడ్నాప్ చేయటం ఒక్కటే వాళ్ళ టార్గెట్ కాదు. ఈషాని అడ్డు పెట్టుకుని నిన్ను సంజయ్ని ఏదో చెయ్యాలని వాళ్ళ ప్లాన్ లో ఉంది. ఈ విషయంలో నాకు చాలా భయంగా ఉందిరా. మీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా వినోద్. ఈషాని క్షేమంగా తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. మీరు నాతో పాటు ఇంటికి రండిరా. సంధ్య, నువ్వైనా వాడికి చెప్పు, నాకున్న ఏకైక వారసుడు వినోద్. వాడికి గాని నీకు గాని ఏమైనా అయితే భరించే శక్తి ఓపిక నాకు లేవమ్మా. కావాలంటే ఈషా దొరకగానే మీకు అక్కడ ఉండాలనిపించకపోతే తిరిగి ఇక్కడికే వచ్చేయండి. నా మాట విని కనీసం ఈషా దొరికే వరకైనా మీరు నాతో పాటు ఉండండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నాతో పాటు రారా? నన్ను నమ్మరా? ఆగండి. ప్రమాణం చేసి చెప్తున్నారు, మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతుర్ని క్షేమంగా మీకు అప్పగించే బాధ్యత నాది. అమ్మమ్మ, రక్తం కారిపోతుంది. వద్దు వినోద్, ముందు నువ్వు ఇంటికి వస్తావా రావా?